మనం సీడ్స్ నుంచి పెంచిన రోజ్ యాపిల్ చెట్లు చూసిరా గైస్, ఎంత బాగా పెరిగినాయో. నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా. అండ్ దే హ్యావ్ గ్రోన్ లైక్ ద క్విక్కెస్ట్ అనమాట. నేను వేరే ప్లాంట్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఇవి చాలా తొందరగా పెరిగినాయి. బై ద వే, ఇఫ్ యూ మిస్డ్ ఆన్ ద పార్ట్ 1, ఇది యాక్చువల్గా మనము ఈ ఫ్రూట్స్ రోజ్ యాపిల్స్ అన్ని తినేసి దాని లోపల సీడ్స్ అన్ని కలెక్ట్ చేసినాము. ఆ సీడ్స్ కలెక్ట్ చేసేటప్పుడు కొన్నిట్లలోనేమో ఇట్లా సన్నగా చిన్న సీడ్స్ ఉండే, కొన్నిట్లలోనేమో ఇంత పెద్ద వాల్నట్ సైజ్ సీడ్స్ ఉండే అనమాట. నేను లాస్ట్ టైం పెట్టినప్పుడు కొంతమంది కమెంట్ చేసి రక్క వాటిని ఏదో పేరు చెప్పారు, పన్నీరు కాయలో ఏదో చెప్పారు అనమాట. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. కానీ దీంట్లోనే 2 టైప్స్ ఉంటాయి రోజ్ యాపిల్స్ లా అని చెప్పేసి అన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకైతే సీడ్స్ పెట్టినాక ఒక 3-4 డేస్కే మంచిగా ఇట్లా బ్రేక్ అయిపోయి దాని లోపల నుంచి చాలా ఇట్లా ఫ్రెష్ లుకింగ్ లీవ్స్ గైజ్, ఎంత బాగుండేనో సాప్లింగ్స్ అయితే చూడడానికి. అండ్ తొందరగా పెరిగినాయి అనమాట. ఈ చిన్న బాక్స్లో వేసేసి పెట్టేసినాము. మనం యాక్చువల్గా మీకు గుర్తుంటే చాలా సీడ్స్ వేసినాం, కానీ అందులో నుంచి 2 మనకి స్ప్రౌట్ అయినాయి అనమాట. సో వెన్ ఎవర్ యూఆర్ యూనో ప్లాంటింగ్ ఆర్ ట్రైయింగ్ టు ప్లాంట్ సంథింగ్, ఎక్కువ సీడ్స్ వేసుకుంటే మనకి అందులో నుంచి ఒక 2-3 మంచిగా వెళ్తాయి. సో అందుకనే ఎక్స్ట్రా స్పేర్గా పెట్టుకోండి అనమాట. సో ఇదైతే మనం ఏం చేసామంటే ఆ బాక్స్ చాలా చిన్నగా అయిపోయింది, దీన్ని కొంచెం వేరే దానికి షిఫ్ట్ చేద్దామని చెప్పి రూట్స్తో పాటు మట్టితో పాటు మొత్తం యాజ్ ఇట్ ఈస్ తీసేసి ఒక బకెట్లో పెట్టేసి వదిలేసాం అనమాట. ఈ ప్లాంట్కి యాక్చువల్గా అయితే కేర్ ఏం అవసరం లేదు, దానంతట అదే ఫుల్ బిందాస్గా పెరుగుతుంది అనమాట. మనం ఎక్కువ ఇట్లా దానికి అవి ఇవి కొట్టడం అవి ఏం అవసరం, పురుగులు కూడా అంత తొందరగా పట్టవి ఇవి. సో యూ షుడ్ లెట్ మీ నో హౌ మెనీ డేస్ ఆర్ మంత్స్ డూ యూ థింక్ ఈ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ రావడానికి. మీకు తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఛానల్ మీద అయితే 2 కన్నులేసి ఉంచండి.